ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. 5గురు డాక్టర్స్ కన్నుమూత, తీవ్ర దుఃఖంలో కుటుంబం అంటూ వార్తలైతే వస్తున్నాయి. ఫ్రెండ్స్, మరి ఏమైంది ఏంటి అనేది చూసిద్దాం. ఫ్రెండ్స్, వివరాల్లోకి వెళ్ళే ముందు దయచేసి లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ అయితే చేసి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. ఫ్రెండ్స్, వైద్యులందరూ లక్నో నుంచి తిరిగి వస్తున్నారని బుధవారం తెల్లవారుజామున 3 గంటల సమయంలో వేగంగా వచ్చిన స్కార్పియో డివైడర్ను ఢీకొట్టి బోల్తా పడిందని స్థానికులు చెబుతున్నారు. ఆ క్రమంలోనే వెనక నుంచి అతి వేగంతో వచ్చిన ట్రక్కు ఢీకొట్టడంతో ప్రమాదం తీవ్రత మరింత పెరిగింది. ఈ ప్రమాదంలో అందరూ అక్కడికక్కడే మరణించారు. పెళ్లి నుంచి తిరిగి వస్తున్న క్రమంలో ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వైద్యులంతా సైఫై మెడికల్ యూనివర్సిటీలో పీజీ చదువుతున్న వారేనని చెబుతున్నారు. సమాచారం అందుకున్న వెంటనే యూనివర్సిటీ సిబ్బంది అక్కడి నుంచి సిబ్బందితో పాటు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. తెల్లవారుజామున 4 గంటల ప్రాంతంలో కంట్రోల్ రూమ్కు ప్రమాదం జరిగినట్లు సమాచారం అందిందని పోలీసులు తెలిపారు. ఉత్తరప్రదేశ్లో కన్నౌజ్ సమీపంలో ఆగ్రా, లక్నోలో ఇది జరిగింది. సో ఈ విధంగా వార్తలు అయితే వస్తున్నాయి ఫ్రెండ్స్. ఇంకా వాళ్ళ కుటుంబంలో తీవ్ర శోకం అనేది తెలిసిందే కదా ఫ్రెండ్స్. ఎందుకంటే చేతికి అందిన డాక్టర్స్ అంటే ఏం మాటలా.